వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూద్దాము. ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా గెస్టులు కనుక వస్తే 5 మినిట్స్లో మనం ఇలా చేసి ఇచ్చుకుంటే స్నాక్స్ అనేవి రెడీ అవుతాయి. ముందుగా కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకొని ఒక జాలిగరిటలోకి అటుకుల్ని కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని వేరొక గిన్నెలోకి వేసుకొని మిగిలిన అటుకుల్ని కూడా ఇదే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అటుకులన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పుట్నాల పప్పుని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న అటుకుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలానే మనం ఏమైతే వేయాలి అనుకుంటున్నామో మిక్చర్లోకి అవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, అలానే దంచుకున్న వెల్లుల్లి ఫ్రై చేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలి, లేదంటే పేలుతాయి. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్లోకి రుచికి సరిపడినంత సాల్ట్, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.